రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి వార్డు కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుపడ్డారు. ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన షెడ్లకు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్ మధు, అసిస్టెంట్ రమేష్ను అదుపులోకి తీసుకొని విచారించారు. అక్రమంగా నిర్మించిన షెడ్లకు లంచం ఇస్తేనే డోర్ నంబర్ ఇస్తామంటూ వీరిద్దరూ భారీ ఎత్తున వసూలుకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సాయి. మైలార్దేవుపల్లిలోని ఏదైతే వార్డు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు అయితే నిర్వహించారు. రాజేంద్ర నగర్ సర్కిల్లోని బిల్ కలెక్టర్ మధు అలాగే అసిస్టెంట్ రమేష్ లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా లంచం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళిద్దరిని కూడా పట్టుకున్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ సొసైటీలోనే అక్రమంగా నిర్మించిన షెడ్డులో ₹1,00,000 ఏదైతే డిమాండ్ చేశారు. ముఖ్యంగా బిల్ కలెక్టర్ మధుతో పాటు అసిస్టెంట్ రమేష్ కూడా ఏదైతే ఆ ఇందిరాగాంధీ సొసైటీలోనే అక్రమంగా నిర్మించిన ఒక షెడ్ కు సంబంధించి ₹1,00,000 డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ సొసైటీలో భారీగా జరుగుతున్న ఈ అక్రమ షెడ్లకు సంబంధించి గతంలో కూడా వీళ్ళు లంచాలు తీసుకున్నట్లు కూడా అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. భారీగా వసూలుకు పాల్పడినట్లు కూడా ప్రస్తుతం ఏదైతే బిల్ కలెక్టర్ అయిన మధు కూడా భారీగా వసూలుకు పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. లంచం ఇస్తేనే డోర్ నెంబర్ ఇస్తారంటూ కూడా ఆయన చెప్పడంతో కూడా ఇటు కట్టడాన్ని చూసి ఉన్నట్టుగా కూడా ఆయన వదిలేస్తున్నట్టు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమంగా ఇలాంటి షెడ్స్ నిర్మించిన సమయంలోనే ఇటు బిల్ కలెక్టర్ మధుతో పాటు అసిస్టెంట్ రమేష్ కూడా ఇదే తరహాలో ఆ షెడ్లన్నింటిలో కూడా లంచాలు వసూలు చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఇటు ఏసీబీ అధికారులు కూడా ఈ రోజు ఏదైతే ఆ కార్యాలయంలో దాడులు నిర్వహించారు. ఈ దాడులు నిర్వహించే సమయంలో కూడా ₹1,00,000 లంచాలు డిమాండ్ చేసినట్లు కూడా తెలియడంతో కూడా వీళ్ళిద్దరిని ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం వీళ్ళిద్దరినీ కూడా ఏసీబీ అధికారులు అయితే విచారిస్తున్నారు. సాయి, థ్యాంక్ యూ కుమార్.